జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూశారు. ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 81 ఏళ్ల శిబు సోరెన్ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. 3 సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన ఆయన జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అలుపెరగని పోరాటం చేశారు. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూశారు. ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 81 ఏళ్ల శిబు సోరెన్ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. 3 సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన ఆయన జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అలుపెరగని పోరాటం చేశారు. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూశారు. ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 81 ఏళ్ల శిబు సోరెన్ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. 3 సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన ఆయన జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అలుపెరగని పోరాటం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో మరి ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఎప్పుడు ఉంచనున్నారు, ఎక్కడ, అలాగే అంతిమ యాత్ర ఎప్పుడు చేయనున్నారు? కొద్దిసేపటి క్రితమే ఏదైతే మనకు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ సంబంధించినటువంటిది ఏదైతే మృతి చెందినట్లు కుమారుడు ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎక్స్ లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా కూడా ఈ విషయము బయటకు వచ్చిందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా 81 సంవత్సరాల వయసు ఒక రాజకీయ వృద్ధుడు అని చెప్పవచ్చు. దాదాపు 8 సార్లు అంటే ఇక్కడ మంత్రిగా కూడా పనిచేశాడు. అంటే ఇక్కడ ఎంపీగా పనిచేశాడు, పార్లమెంటు సభ్యుడు. తర్వాత 3 సార్లు సీఎం గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. కానీ పూర్తి కాలంగా కూడా ఆయన పదవిలో లేకపోవడం కూడా ఒకటి
ముఖ్యమైనటువంటి విషయము. అయితే దాదాపు నెల రోజుల నుంచి కూడా తన అనారోగ్య కారణంతో వయోవృద్ధి కారణాలు అనుకోవచ్చు, తర్వాత కొంత కిడ్నీ సంబంధించినటువంటి కారణాలు అనుకోవచ్చు. నెల రోజుల నుంచి కూడా మనకు గంగారాం హాస్పిటల్లో స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. అయితే దాదాపు ఒక 20 నుంచి కూడా సపోర్టింగ్ సిస్టమ్ తోటే ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా హెల్త్ బులెటిన్ లో ప్రకటించడం జరిగింది. ఈ రోజు ఉదయం ఢిల్లీలో గంగారాం హాస్పిటల్లో 8:56 మృతి చెందినట్లు కూడా హెల్త్ బులెటిన్ లో ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇంకా ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇక్కడ గంగారాం హాస్పిటల్ దగ్గరే ఉన్నాము. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా మనం రిజల్ట్స్ కూడా చూస్తున్నాము. అయితే కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇంకా రావాల్సింది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎక్స్లో పోస్ట్ చేయడంతో విషయం తెలిసింది. అయితే దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అంటే అంతిమ యాత్ర అనుకోవచ్చు, తర్వాత ఇక్కడ నుంచి జార్ఖండ్ కు తీసుకెళ్లడం అనవచ్చు, తర్వాత ఏ విధమైనటువంటి తదుపరి అంటే విధి విధానాలు చేసేటటువంటి కార్యక్రమాలంతటిని కూడా ఇంట్లో తెలియాల్సింది. ప్రస్తుతం మాత్రము ఇక్కడే అంటే గంగారాం హాస్పిటల్లోనే ఇక్కడ ప్రస్తుతం ఉన్నది. చాలా మంది వాళ్ళ అంటే అక్కడ ఉండేటటువంటి కుటుంబ సభ్యులు ఇక్కడే గత రోజులు కూడా ఇక్కడ ఉంటున్నారు. కానీ ఈ విషయం తెలిసిన తర్వాత కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే ముఖ్యంగా కొద్దిసేపట్లో మాత్రము మృతదేహాన్ని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తారు. అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మాత్రం వస్తుంది ఇంకా మనకి. థ్యాంక్ యూ కళ.